సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఇదంతా నాన్సెన్స్ అనిపించట్లేదు. అస్సలు అనిపించట్లేదండి. ఇట్ వాజ్ లైక్ అ కిడ్ టు అస్. ఒక బేబీ లాగా చిన్న బేబీ స్టేజ్ నుంచి మేము దగ్గర ఉంచుకొని పెంచుకున్నాం ప్రతి ఒక్క మూమెంట్ ని. 6 నెలలు అయినా కూడా ఇట్ గేవ్ అస్ అ లైఫ్ టైమ్ మెమరీస్. ఆ మెమరీస్ తోనే బతుకుతున్నాం ఇంకా కూడా. ఇప్పటికి కూడా మాకు ఎలా ఉందంటే వాడు ఇంకా అదే సెంటర్లో ఉన్నాడు, ఏదో ఒక రోజు వచ్చేస్తాడు, ఏదో ఒక రోజు తెచ్చుకుంటాము అన్నట్టే ఉంది. కానీ వాడు చనిపోయాడు, వాడు ఇంకా లేడు అని మాకు అనిపించట్లేదు. వీఆర్ స్టిల్ వెయిటింగ్. వన్ డే సమ్ మిరాకిల్ హ్యాపెన్స్, విల్ కమ్ బ్యాక్ టు అస్ అన్నట్టే ఉంది మాకు. కానీ చనిపోయాడని ఇంకా నేను తీసుకోలేకపోతున్నా బేసిక్గా. ఓకే, ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇంకొకటి కొనుక్కోవచ్చు కదా. ఒక పర్సన్ చనిపోయాడని చెప్పి ఇంకో పర్సన్ ని తెచ్చుకొని అయితే మనం చూసుకోలేము కదా. ఇది కూడా అంతే. నమస్తే, నేను విజయ్. ఒక రేర్ ఇన్సిడెంట్ గురించి మీకు ఈ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఏంటంటే ఎవరైనా మనుషులు చనిపోయినా, లేదంటే వారి సొంత పిల్లలు చనిపోయినా, లేదంటే పెద్దవాళ్ళు చనిపోయినా ఒక పోరాటం చేస్తారు. అంటే ఎవరి మీదైనా అనుమానం ఉంది, అనుమానంతో హత్య చేసి ఉంటారు అనేటువంటి ఒక ఇదితో పోలీసు కేసు నమోదు చేస్తారు, పోలీసులను ఆశ్రయం చేస్తారు, పోరాటం చేస్తారు, న్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక పెట్ కోసం, ఒక డాగ్ కోసం ఒక కుటుంబం పోరాటం చేస్తుంది. ఏంటో నేరుగా ఆమెను మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏంటి అసలు మీరు ఈ పోరాటం ఎందుకు చేస్తున్నారు? మీ పెట్ కోసం అసలు డీటెయిల్స్ ఏంటో చెప్పండి. యాక్చువల్గా మా పెట్ వచ్చేసి మోమో అండి. అది చౌచౌ బ్రీడ్. సో ఒక 2 months బ్యాక్ ఎగ్జాక్ట్గా దసరా రోజు ఈవినింగ్ మేము ఈ పెట్ బోర్డింగ్ సెంటర్లో వాడిని పెట్టినుండే. వీడికి ఏంటి అంటే సపరేషన్ యాంగ్జైటీ ఉండింది. ఫస్ట్ 6 months ఆఫ్ హిస్ లైఫ్ ఏంటి అంటే మోమో లైఫ్ మాతోనే స్పెండ్ చేశాడు. ప్రతిరోజు మాతోనే ఉండే. అంటే మీ పెట్ పేరు మోమో. ఎస్, పెట్ పేరు మోమో. ఎంత అది కాస్ట్ ఎంత ఉంది? కాస్ట్ ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, బట్ నార్మల్గా మార్కెట్ రేట్ అయితే అబౌవ్ 50,000 అయితే ఉంది. 50,000. Yes. ఓకే. సో మేమేంటి అంటే ప్రతిరోజు కూడా వాడితోనే స్పెండ్ చేసాము. ఏ ఒక్క రోజు వాడిని వదిలిపెట్టి ఉన్నది లేదు. కాకపోతే ఏంటంటే మాకు మ్యాండేటరీగా ఆఫీస్ నుంచి వర్క్ చేయాలి అన్నది అదేసరికి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళడం మేము స్టార్ట్ చేసాము. అండ్ మేము వెళ్ళిన దగ్గర నుంచి ఏంటి అంటే వాటర్ తాగకపోవడం, ఫుడ్ తినకపోవడం, ఆ డోర్ దగ్గర అట్లే కూర్చొని దిగులుగా వెయిట్ చేస్తూ ఉండడం. మేము వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళి ఈ 14-15 hours ఏదైతే ఉంటుందో ఈ 14-15 hours అట్లానే వెయిట్ చేస్తూ ఉండేవాడు. మేము వీడిని తీసుకెళ్లి ఈ బోర్డింగ్ సెంటర్లో జాయిన్ చేసాము. వీళ్ళని ఇనిషియల్గా ఏంటి అంటే ఆగస్ట్లో అప్రోచ్ అయ్యాము. బోర్డింగ్ సెంటర్ అంటే పెట్ బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్. కేరింగ్ సెంటర్ లాగా. డాగ్ కేరింగ్ అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు వీళ్ళు. సో ఇది వచ్చేసి హ్యాపీ డాగ్. ఇది కొండాపూర్లో ఉంది. దసరా రోజు ఈవినింగ్ జాయిన్ చేసాము. జాయిన్ చేశాక ఫస్ట్ వాళ్ళని ఒక లీష్కి టై చేసి ఒక రోప్ ఏమంటారు ఒక స్టాండ్కి పెడుతుంటే నేను చెప్పాను అనమాట, మీరు వాడిని లీష్కి టై చేయకండి, లీష్లో పెట్టకండి. మేము ఏ రోజు కూడా వాడిని టై చేసింది లేదు. ఇంట్లో ఒక మెంబర్ లాగా మేము తిప్పుకున్నాం, ఇంట్లో ఒక మెంబర్ లాగా చూసుకున్నాము. ఇదంతా వద్దు అని చెప్పేసి చెప్తే వాళ్ళు అన్నారు కదా, అంటే గొలుస్తలా కట్టేయడం అలాంటిది బంధించడం జస్ట్ లైక్ ఇలా వద్దు, ఓపెన్ గా ఫ్రీగా వదిలేయండి అన్నారు. వద్దు. అది నేను ఎలా అంటే ఒక 100 times చెప్పుంటాను. బేసిక్గా వాడి స్టే మొత్తంలో నేను ప్రతిసారి చెప్పిన కామన్ థింగ్ ఇది. నాకు ఫొటోస్ వీడియోస్ వచ్చేవన్నమాట డైలీ అప్డేట్స్ లాగా. ఆ అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా ప్రతిసారి నేను చెప్పిన కామన్ థింగ్ ఏంటి అంటే, నాకు వాడిని కట్టి ఉంచడం నాకు నచ్చట్లేదు, మీరు అలా కట్టి ఉంచకండి, వాడిని అసలు మేము అలా పెంచిందే లేదు, అలా చూసుకుందే లేదు అని చెప్పేసి అంటే, లేదు ఇప్పుడు వేరే డాగ్స్తో సోషలైజ్ అవ్వాలి. ఆ సోషలైజేషన్ అనేది ఏంటి అంటే వాటితో ఫ్రెండ్లీ అవ్వాలి, మాతో ఫ్రెండ్లీ అవ్వాలి. ఈ టైం వరకు ఒక 1 week వరకు అయితే మేము పెడతాము అని చెప్పారు. ఫస్ట్ విజిట్ కోసం అని వెళ్ళిన రోజు ఏంటి అంటే వాడికి నోస్ దగ్గర బైట్ మార్క్స్ ఉండే. ఆల్సో వాడి కళ్ళు చాలా రెడ్ ఉండే. ఏంటి అసలు మీరు ఫుడ్ పెడుతున్నారా, ఏమైనా జరిగిందా, అసలు మార్క్స్ ఏంటి అంటే ఇవి ప్లే బైట్స్, వేరే డాగ్స్తో ఆటలలో జరిగింది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు అన్నారు. November 28th రోజు వెళ్ళేసరికి వాడి ఫర్ అంతా బాగా ఫర్ ఉంటుంది అనమాట ఈ బ్రీడ్కి. ఆ ఫర్లో మొత్తం ఇట్లా ఏమంటారు ముళ్ళులు గుచ్చుకొని ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 80 to 100 ముళ్ళులు ఉంటాయి, ముళ్ళ గింజలు లాంటివి ఉన్నాయి, అవన్నీ గుచ్చుకొని ఉన్నాయి. ఏంటిది అని అడిగితే వాక్కి తీసుకెళ్ళినప్పుడు కుచ్చుకొని ఉంటాయి, అట్లా ఫర్లో ఎరుక్కుపోయి ఉంటాయి, అంతకు మించి ఏం లేదు అని చెప్పారు. వాక్ ఎప్పుడు తీసుకెళ్లారు అంటే మీరు రావడానికి ఒక 10 minutes ముందు తీసుకెళ్ళాము అన్నారు. మేము రావడానికి ఒక 10 minutes ముందు తీసుకెళ్ళి ఉంటే అవి ఫ్రెష్గా పైన ఉండాలి, ఇట్లా ఫర్ లోపలికి వెళ్ళిపోయి స్కిన్లో గుచ్చుకొని అయితే ఉండవు కదా అని చెప్పి క్వశ్చన్ చేశాను. సరే అని చెప్పి ఫైనల్ ఏం జరిగింది అసలు మీ పెట్కి ఏం జరిగింది? పెట్కి ఏం జరిగింది అంటే మాకు యాక్చువల్గా December 8th రోజు కాల్ వచ్చింది. December 8th రోజు నాకు అరౌండ్ 12 o'clock కాల్ వచ్చింది. కాల్ రావడానికి ఒక గంట ముందు వీడు తింటున్నట్టు నాకు వీడియో వచ్చింది. అరౌండ్ 10:57 నాకు ఒక వీడియో పంపించారు. నాకు డైలీ అప్డేట్స్లో పాటలాగా 10:57కి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో వాడు తింటున్నాడు, వాడు బతికే ఉన్నాడు. నేను లేచాను, నేను ఆ వీడియో చూశాను, ఓకే వీడు ఫైన్ బాగానే ఉన్నాడు అనుకున్నాను. ఆ రోజు ఈవినింగ్ నేను ట్రావెల్ చేయాల్సింది ఉంది. నాకు 12 o'clockకి సడన్గా కాల్ వచ్చి సారీ మోమో ఈజ్ నో మోర్ అంటున్నారు. అదేంటది ఎగ్జాక్ట్లీ 1 hour తర్వాత నాకు అర్థం కాలేదు. గంట కింద వీడియో పంపించారు, ఇప్పుడేమో నో మోర్ అంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అంటే, మీరు రండి, మేము ఆల్రెడీ తార్నాకదాకు వచ్చేసాము, తీసుకొని వస్తున్నాము, మిమ్మల్ని మీట్ అవుతాము, మీకు మీట్ అయ్యి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్తారు. మాకు అర్థం కావట్లేదు అసలు. అంటే గంట కింద బతికి ఉన్నది, గంటలో ఏమై ఉంటుంది అన్న టెన్షన్ నాకు.
ఏమంటారు, వాళ్ళు ఒక లొకేషన్ పంపించారు. ఆ లొకేషన్ పంపించి ఈ లొకేషన్కి వచ్చి మమ్మల్ని మీట్ అవ్వండి అంటున్నారు. ఉప్పల్ మెట్రో దగ్గర మీట్ అయ్యాం. ఉప్పల్ మెట్రో దగ్గర కలిసి మోమో ఎక్కడ అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ వాజ్ లైక్ వేర్ ఇస్ మోమో. సిమెట్రీలో పెట్టొచ్చామని చెప్పి చెప్తున్నారు. సిమెట్రీలో మీరు ఎవరు పెట్టడానికి అంటే ఇక్కడ వద్దు, రోడ్ మీద డిస్కషన్, సిమెట్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము అని చెప్పి ఏదైతే లొకేషన్ నాకు ముందు పంపించారో సేమ్ అదే లొకేషన్కి తిప్పి ఉప్పల్ నుంచి నాగోల్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని టువర్డ్స్ రామంతపూర్, ఆ మూసీ ఫ్లో ఉంటుంది కదా టువర్డ్స్ దట్, అక్కడ ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. ఆ ప్లేస్ ఎట్లా ఉందంటే కంప్లీట్లీ ఐసోలేటెడ్. అక్కడ వాళ్ళు నలుగురు వచ్చారు, వాళ్ళు నలుగురు మేమిద్దరం ఉన్నాము, మేమిద్దరం తప్ప ఇంకెవరూ లేరు అక్కడ. అంత తిప్పిన తర్వాత అక్కడ తీసుకెళ్లారు కదా, అప్పుడు కార్ డిక్కీ ఓపెన్ చేసి ఇదిగోండి మోమో అని చెప్పి చూపిస్తున్నారు. ఈ హోల్ టైం డిక్కీలోనే ఉన్నాడు. మాకు మాటలు మార్చి చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని క్వశ్చన్ చేస్తే యాక్సిడెంట్ అన్నారు. ఎట్లా మీరు ఆ మాత్రం చూసుకోవట్లేదా, మీ చేతిలోనే ఉంటుంది కదా లీష్, మరి వాకింగ్కి తీసుకెళ్ళినప్పుడు పట్టుకోవాలి అది మ్యాండేటరీగా, మరి ఎలా అంటే కాదు ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ అవర్ మిస్టేక్, ఇట్స్ అవర్ ఫాల్ట్ అని చెప్పి లీష్ చోక్ అయి చనిపోయాడు అని చెప్పి చెప్తుండే. లీష్ చోక్ అంటే నాకు అర్థం కాలేదు అన్న. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, వేరే డాగ్ని ఏదో కట్టేస్తే ఆ లీష్ కొరికి అదే లీష్ని మింగి చనిపోయినాడని మీరు నాకు చెప్తున్నారా అన్న. అవును అన్నారు. నాకు అర్థం కాలేదు, నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. లీష్ అంటే రోప్ తాడు లాంటిది. స్టీల్ ఐరన్ కాదు, ఓన్లీ రోప్ లాంటిది. వాళ్ళు అలా చెప్పారు. తర్వాత నేను అన్నా, నా ఇంట్లో ఉన్నప్పుడు చనిపోవాలి కదా, ఏమైనా జరిగేది ఉంటే ఇలాంటిది ఇంట్లో ఉన్నప్పుడు అవ్వాలి కదా అంటే, దాని తర్వాత కాదు ఇట్లా మింగి కాదు, మేము టై చేసి పెట్టాం కదా, ఆ టై చేసి పెట్టింది బాగా టైట్ అయిపోయి స్ట్రాంగిల్ అయిపోయి ఉరిపడి చనిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ రోపు తాడు అలా ఉరిలాగా మారిపోయి ఇరుక్కుపోయి చనిపోయింది. అది యాక్చువల్గా వీళ్ళు వేసే రోప్ ఏంటి అంటే అది ఓపెన్ లీష్ ఉంటుంది, అసలు అది ఉరిపడే ఛాన్సే ఉండదు. బేసిక్గా వాళ్ళు ఎంత టైట్గా కట్టారు, ఏం చేశారు అనేది మనకేం క్లారిటీ లేకుండే. అదే పాయింట్లో నిల్చొని నేను మా డాక్టర్ ఎవరైతే నేను చిన్నప్పటి నుంచి చూపించానో తనకి కాల్ చేశాను అనమాట. ఇట్లా మోమోని చంపి తీసుకొచ్చినారు వీళ్ళు, నాకేం అర్థం కావట్లేదు, నాకు ఇప్పటికే ఒక 3 or 4 డిఫరెంట్ రీజన్స్ చెప్పారు. నాకు అసలు డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత డాక్టర్ క్లియర్గా అడిగారు అసలు ఏం జరిగింది, ఎవరెవరు మీరంతా, అసలు ఎట్లా అయింది అంటే ఇట్లా టైట్ అయి చనిపోయిందంటే టైట్ అయి చనిపోయిందని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు అని చెప్పి డాక్టర్ క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేస్తే మేము సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మాకు క్లారిటీ వచ్చింది అని చెప్పి చెప్పారు. ఈ హసన్ అని చెప్పేసి హ్యాపీ డాగ్ ఓనర్. ఇనిషియల్గా ఏంటి అంటే వీళ్ళు ఈ హసన్ అనే పర్సన్ ట్రైనర్ అని చెప్పి చెప్పారు. తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈయన ఎవరు అంటే ఈయన ట్రైనర్ కాదు, ఈయన ఓనర్ అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఏంటి అంటే ముందు చెప్పిన మాటలు తర్వాత చెప్పిన మాటలు అసలు సింక్ అవ్వట్లేదు అనమాట. ఆ సీసీటీవీ ఫుటేజ్ మాకు ఇవ్వడానికి కూడా ఒక 6 hours వెయిట్ చేయించారు మమ్మల్ని. చూసారా మీరు? చూసాను, ఒక 5-minute క్లిప్ ఇచ్చారు. ఆ 5-minute క్లిప్ లో ఏది కూడా క్లారిటీగా లేదు. అసలు క్లారిటీ తెచ్చుకోవాలంటే ఫైనల్ గా పోలీసుని అప్రోచ్ అయ్యారా? yes అప్రోచ్ అయ్యాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము. ఏ స్టేషన్ లో? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో. పోలీసులు ఏమన్నారు? పోలీసులు యాక్చువల్గా ఏంటి అంటే పోస్ట్ మార్టం కి పంపించారు. మేము ఏంటి అంటే మోమోని బరీ చేసాము ఆల్రెడీ. బరీ చేసిన తర్వాత వీళ్ళు ఒక కానిస్టేబుల్ అసైన్ చేస్తే ఒక గవర్నమెంట్ డాక్టర్ తో మాట్లాడి వాళ్ళే వచ్చి ఆల్రెడీ బరీ చేసిన బాడీ పోస్ట్ మార్టం చేశారు. చేసిన తర్వాత ప్రజెంట్ అయితే అది ఇప్పుడు ఫారెన్సిక్ ల్యాబొరేటరీలో ఉంది. అండ్ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా రాలేదు, పంపించారు. మేము 95,400 పే చేసాము. 95,000 95,000. అవును. ఎన్ని రోజులకు గాను? 90 రోజులకు. 90 రోజులు. అవును. సో మీరు దాని వాల్యూ ఏమో 50,000 కదండి, మరి 95,000 దాదాపు 50,000 కాదు, 50,000 అండ్ అబోవ్ ఉంటుంది మార్కెట్ వాల్యూ. సో అయితే 95,000 ఎందుకంటే మేము జాగ్రత్తగా చూసుకుంటారు, ప్రీమియం కేర్ ఉంటుంది, 24 hours సర్వేలెన్స్ ఉంటుంది, నైట్ ఒక వాచ్మెన్ ఉంటాడు, మార్నింగ్ ఒక వాచ్మెన్ ఉంటాడు, వెటనరీ అవైలబుల్ ఉన్నారు, ఇవన్నీ చెప్పారు మాకు. ఎప్పటి నుంచి మీ దగ్గర పెట్? మా దగ్గర April 8th రోజు మేము తీసుకొచ్చుకున్నాము. April 8th. మీకు పెట్ కి బాండింగ్ ఎంత, ఎన్ని రోజులు? October 12th. సో ఒక 6 months, 5 to 6 months అటాచ్మెంట్. 5 to 6 months. అవును. 5 to 6 months అటాచ్మెంట్ ఉన్న ఒక పెట్ కోసం వేరేలా అనుకోవద్దు, ఒక డాగ్ కోసం ఇంత పోరాటం. ఒక డాగ్ కోసం ఇంత పోరాటమా అంటే అది వాడిని వదిలిపెట్టి ఉండలేక మేమిద్దరం యుఎస్ ప్లాన్స్ ఉంటే అవి కూడా వదిలేసుకొని ఇక్కడే ఉండిపోయాం, లిటరల్ గా చెప్తున్నాను. ఏంది, పెట్ కోసం యుఎస్ కి వెళ్లకుండా ఇక్కడ ఆగిపోయారా? ఏం చేస్తుంటారు మీరు? మేమిద్దరం సాఫ్ట్వేర్ ఐటీ హస్బెండ్ ఇద్దరు. సో ఇప్పుడు అదే పిల్లలు పుట్టుంటే అసలు ఈ బాధ అంతా ఉండేది కాదండి. మ్యారేజ్ చేసుకుని ఒక పెట్ కోసం, ఒక డాగ్ కోసం, ఏదైనా పిల్లల కోసం, లేదు ఇప్పుడు బేబీస్ కోసమో లేదంటే మదర్ అండ్ ఫాదర్ కోసం ఫైట్ చేయడంలో తప్పలేదు. కేవలం ఒక 6 months బాండింగ్ ఉన్న ఒక పెట్ కోసం పోలీస్ స్టేషన్, ఫోరెన్సిక్, పోస్ట్ మార్టం, కోర్టులు, కేసులు, అదంతా అవసరం అనిపించట్లేదు.
ఎందుకంటే మనుషుల కంటే కూడా ఎక్కువ విశ్వాసం చూపించాయి మాకు, అందుకంటే ఎక్కువ లవ్ చూపించాయి మాకు. లిటరల్గా ఏంటి అంటే ఇదే సెంటర్లో ఒక 2.5 months బ్యాక్ సిమిలర్ ఇన్సిడెంట్ అయ్యింది. అదే ఇన్సిడెంట్ బయటకు వచ్చి ఉంటే ఈ రోజు నేను వాడిని అక్కడ జాయిన్ చేసేదాన్ని కాదు. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే నేను ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇలా మా పెట్ చనిపోయింది అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మా పెట్కి ఇక్కడ ఇలా అయింది, మా పెట్కి ఇక్కడ ఇలా అయింది, వీళ్ళు ఎట్లా అంటే జస్ట్ బిజినెస్ మైండెడ్ ఉన్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ క్లారిటీ మాకు ఇప్పుడు వస్తున్నాయి. అదేదో కొంచెం ముందొచ్చి ఉంటే నాలాగా ఎవరైనా వచ్చి వాయిస్ అవుట్ చేసి ఉంటే మేబీ వాళ్ళ పెట్స్ సర్వైవ్ అవుతుండేనేమో. సారీ, మీ పెట్ వయసు ఎంత? చనిపోయినప్పుడు ఇట్ వాజ్ 9 months. 9 months, 9 నెలలు మాత్రం. 9 నెలలు మాత్రమే. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? నా డిమాండ్స్ ఏం లేవు. ఇలాంటి పెట్ సెంటర్స్, మెయిన్గా ఈ పెట్ సెంటర్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే దే ఆర్ నాట్ ఫిట్ టు రన్ దట్ బిజినెస్. ఒక్కటి కాదు, ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు. 2 months బ్యాక్ ఒక డాగ్ చనిపోయింది, వేరే ఒక డాగ్ని మిస్ చేశారు. వాళ్ళు ఏమంటారు, ఆ మనీ పే చేయించుకొని వాళ్ళు ఛార్జ్ చేసే అమౌంట్ కూడా తక్కువ లేదు. అంటే వాళ్ళ మీద మీకున్న గ్లెడ్జ్ను తీర్చుకోవడం కోసం ఇదంతా ఫైట్ చేస్తున్నారు అని అంటే, లేదా దాని మీద ఉన్నటువంటి మీ పెట్ మీద ఉన్నటువంటి బాండింగ్ ఏంటి? నా పెట్ ఎలా అయితే చనిపోయిందో అట్లా వేరే పెట్ చనిపోవద్దు అని నా ఫైట్ అంతే. ఎలా అయితే అన్యాయంగా 9 monthsకే దాని లైఫ్ ఎండ్ అయిపోయిందో వేరే దేనిది కూడా అలా ఎండ్ అవ్వద్దు అని నా ఫైట్ అది. కానీ ఒక పెట్ కోసం అది పెట్ అని మేము అనుకోలేదండి. ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ప్రతి పెట్ పేరెంట్కి ఇది అర్థమవుతుంది. ఒక పెట్ ఓన్ చేసుకున్న వాళ్ళు, ఒక పెట్ తన ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎట్లా అంటే ఇంకో 25 days ఉంది, ఇంకో 30 days ఉంది, ఇంటికి వచ్చేస్తాడు, రాగానే ఇక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడికి తీసుకెళ్ళాలి, కొత్త నేర్చుకొని వస్తాడు, వాడంతలో వాడు హ్యాపీగా ఉంటాడు, ఒక లాంగ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాడు, ఇవన్నీ అనుకుంటూనే ఉన్నాం. సో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని మీ కోరిక? వాళ్ళు ఈ బిజినెస్ రన్ చేయొద్దు. ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే వీళ్ళు ఇది క్లోజ్ చేస్తారు, సరే నేను ఫైట్ చేస్తాను, సమ్హౌ దిస్ గెట్స్ క్లోజ్డ్. రేపటి నాడు ఇదే పీపుల్ మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేసి మళ్ళీ ఇలానే వేరే వాటిని సఫర్ చేయొద్దని నేను ట్రై చేస్తున్నాను అంతే. అంటే మొత్తం అది క్లోజ్ చేసి అలా కేరింగ్ సెంటర్ అనేది ఇంక ఉండకూడదు. అవును, వాళ్ళు మాత్రం దే ఆర్ హ్యాపీలీ రన్నింగ్ దర్ బిజినెస్. ఈ రోజు కూడా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, దే ఆర్ జస్ట్ రన్నింగ్ ఇట్. మేమేంటి అక్కడ చూసింది ఒక 30 dogs ఉన్నాయి అంటే 30 families ట్రస్ట్ చేసి ఇక్కడ పెట్టాయి, ఇవన్నీ అనుకున్నాం. ఈ డాగ్ వీళ్ళది, ఈ డాగ్ వీళ్ళది అని చాలా ముచ్చట్లు చెప్పారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అందులో 10 dogs వీళ్ళవే. సొంతంగా వీళ్ళే గూగుల్ రివ్యూస్ పెట్టుకోవడం, సొంతంగా వీళ్ళే అన్నీ చేసుకోవడం, వీళ్ళే ఏంటి అంటే వేరే వాళ్ళు తెచ్చి ఇక్కడ జాయిన్ చేశారన్నట్టు పోర్ట్రే చేయడం, మమ్మల్ని నమ్మించడానికి. బేసిక్గా నాలాగా ఎంతమంది మోసపోయి ఉంటారు, ఇంకెంతమంది మోసపోబోతున్నారు, అది జరగొద్దని నా ఫైట్. ఎంత రేర్ బ్రీడ్ అయినా 7 to 8 years బతుకుతుంది. అట్లాంటిది వీడికి 9 monthsలో వీడికి చావు అనేది ఇట్స్ లైక్ నాకు మాటలు కూడా రావట్లేదు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అని చెప్పేసి. దే వర్ వెరీ సపోర్టివ్ యాక్చువల్గా. బట్ వీళ్ళు ఈ సెంటర్ వాళ్ళే మల్టిపుల్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసి థ్రెటన్ చేయడానికి ట్రై చేశారు. సో వాళ్ళు ఏంటంటే కాంప్రమైజ్ అయిపోండి, మీరు కట్టిన మీకు ఇచ్చేస్తాము, మీరు ఎంత కట్టినారో అంత ఇచ్చేస్తాం, పేపర్లు రాసియాలి, మీరు లీగల్గా వెళ్ళారు, ఎక్కడ వీడియోస్ పెట్టారు అని చెప్పి, ఒక్కదానివి ఆఫీస్కి వెళ్తావు, మరి ఆలోచించుకో, పెళ్లి కావాల్సిన వాళ్ళు మరి ఎట్లా అవుతుంది చూసుకోండి, ఇవన్నీ బెదిరింపులు మాత్రం చాలా చేస్తూ వచ్చారు. సో వాళ్ళ నుంచి అయితే ఒక థ్రెట్ అనేది ఉండే మాకు. బట్ నాకు అవన్నీ నేను పట్టించుకోకుండా నేను దీనికోసం అయితే ఫైట్ చేస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ జస్టిస్ టు బి సర్వ్డ్. ఇలానే 20 days అవుతుందండి, 20-25 days. లిటరల్గా 7th రోజు చనిపోయాడు, 8th రోజు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 2 daysకి వచ్చి నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. 10th రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. అండ్ 10th రోజు నుంచి నేను ఎంత ప్రయత్నం అంటే లైక్ ఎంత పాసిబుల్ అయితే అంత ట్రై చేస్తున్నాను, ప్రతి ఒక్కరిని అప్రోచ్ అవుతున్నాను, ప్రతి ఒక్కరికి మెసేజ్. ఇదంతా నాన్సెన్స్ అనిపించట్లేదా? అస్సలు అనిపించట్లేదండి. ఇట్ వాజ్ లైక్ అ కిడ్ టు అస్. ఒక బేబీ లాగా, చిన్న బేబీ స్టేజ్ నుంచి మేము దగ్గర ఉంచుకొని పెంచుకున్నాం ప్రతి ఒక్క మూమెంట్ ని. 6 నెలలు అయినా కూడా ఇట్ గేవ్ అస్ అ లైఫ్ టైమ్ మెమరీస్. ఆ మెమరీస్తోనే బతుకుతున్నాం ఇంకా కూడా. ఇప్పటికి కూడా మాకు ఎలా ఉందంటే వాడు ఇంకా అదే సెంటర్లో ఉన్నాడు, ఏదో ఒక రోజు వచ్చేస్తాడు, ఏదో ఒక రోజు తెచ్చుకుంటాము అన్నట్టే ఉంది. కానీ వాడు చనిపోయాడు, వాడు ఇంకా లేడు అని మాకు అనిపించట్లేదు. వీఆర్ స్టిల్ వెయిటింగ్, వన్ డే సమ్ మిరాకిల్ హ్యాపెన్స్, విల్ కమ్ బ్యాక్ టు అస్ అన్నట్టే ఉంది మాకు. కానీ చనిపోయాడని ఇంకా నేను తీసుకోలేకపోతున్నా బేసిక్గా. ఓకే, ఇప్పుడు ఆ ప్లేస్లో ఇంకొకటి కొనుక్కోవచ్చు కదా, ఆ ప్లేస్ సేమ్ అదే బ్రీడ్, అలాంటి మీ చౌచౌ బ్రీడే మోమో లాగా ఉండే వాటిని కొనుక్కోవచ్చు. ఒక పర్సన్ చనిపోయాడని చెప్పి ఇంకో పర్సన్ ని తెచ్చుకొని అయితే మనం చూసుకోలేం కదా, ఇది కూడా అంతే. చూద్దాం మీరు చేస్తున్నటువంటి పోరాటంలో సక్సెస్ అవుతారో ఫెయిల్యూర్ అవుతారో, మీరు అనుకున్నటువంటి డిమాండ్స్ నెరవేరుతాయో, మరి చట్టం న్యాయం దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తుందో చూద్దాం.